హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఇది కూడా ఒకటి. ఇది పేరుకు చిన్న దేశమైనా కానీ ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ దేశంలో పిల్లలకు స్కూల్ ఫీజులు ఉండవు. అలాగే ఇక్కడ ప్రజలు హాస్పిటల్కి వెళ్తే వారికి బిల్లులు ఉండవు. ఇంకా ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో గేస్ కి స్థానం ఉండదు. ఈ దేశంలోని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అవి వింటేనే మీరు భయంతో వణికిపోతారు. ఆ దేశం మరేదో కాదు, హ్యాపీయెస్ట్ కంట్రీగా పిలువబడే బ్రూనై. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బ్రూనై దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసియాలోనే అతి చిన్న దేశం బ్రూనై. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ నెగెరా బ్రూనై దారుసలాం. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ మలై. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 4,63,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో బ్రూనై 175వ స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 5,270 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడి జనాభాలో 80% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 20% ప్రజలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఫిట్నెస్ కలిగిన దేశంగా ఈ బ్రూనై దేశాన్ని చెబుతారు. ఇక్కడ ప్రజలు ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. కనీసం రోజులో 1 గంట సేపైనా ఎక్సర్సైజ్ కోసం కేటాయిస్తారు. ఇక్కడ ప్రజలు చాలా హెల్తీగా ఉంటారు. వీరు దాదాపు యావరేజ్ గా 75 సంవత్సరాల వరకు జీవిస్తారు. మనందరికీ తెలిసిందే, ఈ దేశం చిన్నగా ఉన్నప్పుడు అక్కడ చాలా అభివృద్ధి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చూడడానికి చిన్న దేశమైనా కానీ డెవలప్ విషయంలో పెద్ద దేశాలకు సైతం పోటీని ఇస్తుంది. ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది. ఇక డెవలప్ విషయంలో ఆసియన్ కంట్రీస్లలో సింగపూర్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ బ్రూనై దేశం. ఇక్కడ అభివృద్ధిని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ ప్రజలలో ప్రతి ఒక్కరికి సొంత కారు ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం ఇద్దరిలో ఒకరికి ఉండేది కారు, కానీ ఇప్పుడు మనిషికి ఒక కారు ఉండేలా ఎదిగిపోయింది. దీనికి గల ప్రధాన కారణం ఇక్కడ రవాణా సౌకర్యం సరిగ్గా ఉండకపోవడమే. అంతేకాదు ఈ దేశంలో అత్యంత లగ్జరీ కార్ అయిన ఆడి కార్ని ట్యాక్సీలుగా కూడా వాడుతారు. ఇక ఈ దేశం యొక్క ప్రధాన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్ మరియు సహజ వాయువుల ఉత్పత్తి ద్వారా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క అధికారిక మతం ఇస్లాం మతం. మతాధికారికంగా ఇక్కడ సుల్తాన్ని గౌరవిస్తారు. ఇక్కడ జనాభాలో దాదాపు 85% పైగా ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడ ఉండే మసీదులలోకి ఏ మతం వారైనా వెళ్ళవచ్చు. ఈ దేశానికి వచ్చే టూరిస్టులు సైతం ఇక్కడ మసీదులను సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో చదువుకునే పిల్లలకు అన్ని ప్రోత్సాహాలు ఉంటాయి. ఇక్కడ స్కూల్ నుండి కాలేజీ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రజలకు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా కూడా ఈ దేశ ప్రభుత్వం వారికి ఫ్రీగా వైద్యం కూడా అందిస్తుంది. ఇంకా ఇక్కడ ప్రజలపై ట్యాక్సులు కూడా చాలా తక్కువగా వసూలు చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో గేస్ కి స్థానం ఉండదు. అంటే మగవారు మగవారితో, ఆడవారు ఆడవారిని లవ్ చేసినట్టు తెలిస్తే మాత్రం వారికి చాలా కఠిన శిక్షలు విధిస్తారు. అలా చేస్తూ దొరికిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఆ తర్వాత కూడా వారిలో మార్పు రాకపోతే ఇక వారికి ఉరి శిక్షనే విధిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మద్యం తాగడం, అమ్మడం రెండు కూడా నిషేధమే. ఈ రూల్ని బ్రేక్ చేసి ఎవరైనా మద్యం తాగి పట్టుబడితే వారికి విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు, అందులోని నాన్ ముస్లింస్ కు మాత్రమే 2 లీటర్ల మద్యాన్ని తీసుకువచ్చి తాగవచ్చు. ఇక బ్రూనై సుల్తాన్ ఈ దేశానికి రాజు. ఈ సుల్తాన్ సంపద చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఇతను ఎంతో ఇష్టపడి అతని ఇంటిని బంగారంతో తాపనం చేయించాడు. ఈ ప్యాలెస్ ను 1984లో నిర్మించాడు. 22 క్యారెట్ల బంగారంతో నిండి ఉంది. ఈ ప్యాలెస్ విలువ దాదాపు 3,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక అతను తినే పళ్ళెం నుండి యూజ్ చేసే బాత్రూమ్ వరకు అన్ని కూడా బంగారంతోనే తయారు చేయబడ్డాయి. అతనికి సొంతంగా 7,000కు పైగా కార్లు ఉన్నాయి. అన్ని కూడా లగ్జరీ కార్లే. అతను కేవలం సుఖ పురుషుడు మాత్రమే కాదు, శృంగార పురుషుడు కూడా. ఈ సుల్తాన్ మొదటి భార్య పెంగరిన్ అనక్ సలే. ఈమెను 1965లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఉండగానే హెయిర్ హోస్ట్ గా పనిచేసే మరేం అబుల్ అనే అమ్మాయిని 1982లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ 2003లో తనకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మలేషియా టీవీ యాంకర్ ని 2005లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి సుల్తాన్ వయసు 65 సంవత్సరాలు, ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ ఆమెకి 2010లో విడాకులు ఇచ్చాడు. ఈ 3 భార్యలతో సుల్తాన్ 12 మంది సంతానాన్ని పొందాడు. వీరిలో 5 అబ్బాయిలు, 7 అమ్మాయిలు ఉన్నారు.
ఇక ఈ సుల్తానా అక్రమ సంబంధాలకైతే లెక్కలేదు. ఇక బ్రూనై దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటగా ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదు. ఇది ఈ దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ ప్రపంచంలోనే అందమైన మసీదుగా కూడా పేరు పొందింది. దీని చుట్టూ 4 వైపులా ఆర్టిఫిషియల్ పూల్ ని ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కాంపుంగ్ అయ్యరు ఇది ఒక అందమైన గ్రామం. దీనిని ఫ్లోటింగ్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో దాదాపుగా 13,000 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామం మొత్తం నీళ్లలోనే ఉంటుంది. ఇది నీటిలో ఉన్నా కూడా ఇక్కడ సదుపాయాలకు ఏమాత్రం కొదవలేదు. రాయల్ రెగేలియా మ్యూజియం. ఈ మ్యూజియంలో ఈ దేశ సుల్తానికి సంబంధించిన ఆయుధాలు, విలువైన దుస్తులు, బంగారపు వస్తువులు, కార్లు మొదలైనవి ఉంటాయి. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని బ్రూనై డాలర్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక బ్రూనై డాలర్ మనకు దాదాపు 69 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా బ్రూనై దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ అండ్ జై భారత్.